హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? తర్వాత ఏంటంటే నేను మీకు పన్నీర్ కర్రీ చూపించాను. ఇప్పుడు పన్నీరు కైమా టైప్లో వండుతాను మీకు. ఓకేనమ్మా? పన్నీరు కైమా కర్రీ రొటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. జొన్న రొట్టి అమ్మా, చపాతి, పుల్కా అన్నిట్లో కూడా బాగుంటుంది. రండి. నాన్ వెజ్ తిన్నోళ్ళకి సూపర్ ఉంటుంది అన్నమాట. లీటర్ పాలు తెప్పించుకున్నా. ఆ పాలు కూడా ఎక్కడ ఏర్పూర్ నుంచి మా మనవరాలు పంపించింది, మా అన్నయ్య గారి మనవరాలు. ఓకేనమ్మా? ఇదిగో ఒక్క నిమ్మకాయ పత్తి వేసి పన్నీర్ తయారు చేసుకున్నాను. చక్కగా ఒక్క నిమ్మకాయ పత్తి పిండుకున్నారనుకో, చక్కగా పన్నీర్కి మనకు బాగుంటుంది. చాలామంది ఎన్ని గారు అది వేస్తున్నారు, వెయ్యక్కర్లేదు. లీటర్ పన్నీర్ ఇది. ఇప్పుడు ఇది అరకిలో లెక్క. మనం బయట కొనుక్కుంటే 200 250 రూపాయలమ్మ. మనం మీరు పట్టుకొచ్చారు 300 అమ్మ అరకిలో. కిలో వచ్చి 600 అంట. ఇది ఒరిజినల్ మనకు పన్నీర్ ఇంట్లో తయారు చేసుకునేది. మనం చక్కగా వడకట్టేసుకుని పెద్ద బొర్రెల గిన్నె ఉంటుంది, అందులో అందంగా డ్రీప్లో పెట్టుకుంటే మనం వండుకోవచ్చు అన్నమాట. ఇది ఒరిజినల్ తరిపిగేది పాలు మాట అవి. ఓకేనమ్మా? అది చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇందులో వేసుకునేది మనం పదార్థాలు చెప్తాను, చక్కగా వినండి. పూర్తిగా వీడియో చూడండి, చక్కగా మీకు అర్థమవుద్ది. ఇది పన్నీరు, ఓ 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు. ఇది మనం వేపుకుందాం. తర్వాత మళ్ళీ ప్రిపేర్ అయిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాను. ఇది ఏగిన తర్వాత మనం పేస్ట్ పట్టుకుంటాం అన్నమాట. అందుకని అప్పుడు మీకు చెప్పేస్తాను ఏగినప్పుడు. ఇది చక్కగా మగ్గాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా మగ్గాలి. ఇది చల్లారిన తర్వాత పేస్ట్. ఇందులో మనం కొద్దిగా ఉప్పు వేసుకున్నాం అనుకో, తొందరగా మగ్గుద్ది. అంతే. ఇది మూత పెట్టుకున్నాం. ఓకేనమ్మా? ఇదిగో బాగా రోస్ట్గా ఎగక్కల్లా, మగ్గితే సరిపోతుంది. మళ్ళీ ఇది మిక్సీ పట్టుకుని మళ్ళీ నూనెలోకి వెళ్తుంది కదా. ఓకేనమ్మా? రోస్ట్గా ఎగక్కలేదు. ఇదిగో మనం ఉప్పు ఎప్పుడైతే వేసుకున్నామో చక్కగా మగ్గుద్ది. వంట అనేది నిదానంగా చేసుకుని మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, మనసుకు తృప్తి అనిపిస్తుంది. హడావిడిగా చేయకూడదు. అది ఇలాంటి కూరలు గమ్ము తెవలం అనుకున్నప్పుడు, మీ జాబులు చేసేవాళ్ళు అనుకో, సాయంత్రం మాటలు చేసుకోవాలి. అప్పుడు చక్కగా వత్త పులకాయ తెచ్చుకుని, ఇంట్లో కుదరదు అనుకో, అన్నీ వచ్చేసినాయి మార్కెట్లోకి, చేసుకోవాలని ఏమీ లేదు. అది ఈ రీతిలో మగ్గితే సరిపోతుంది. అరకిలో అల్లానికి అరకిలో అమ్మా ఎల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకునే వాళ్ళకి. అక్కను చూపించమని కామెంట్ పెట్టారు. అక్క వీడియోలు 2 ఉంటాయి అమ్మా. దీపావళికి పూజ చేసుకున్నది ఒకటి, వినాయక చవితి పూజ చేసుకున్నది ఒకటి, వరలక్ష్మి వ్రతానికి అక్క వీడియోలు ఉంటుంది. అక్క వీడియోలు తీస్తుంది కదా, మరి అక్క ఎలా కనపడుతుంది? అప్పుడు నేను తీయాలి అక్కకి, అక్క కనపడాలంటే. ఓకేనా బంగారం? అది అది ఇలాంటిది ఎవరన్నా ఫంక్షన్కి చుట్టాలు ఎవరన్నా వచ్చినప్పుడు నాన్ వెజ్ తిన్నోళ్ళు ఉంటే ఇలా కర్రీ వండుకుంటే చాలా బాగుంటుందిరా. ఇప్పుడు నా ఛానల్ అనేది అందరూ చూస్తారు అమ్మా. ఇది టమాటాలు వేసుకుందాం, ప్రతి ఒక్కరూ చూస్తారు. నాన్ వెజ్లు కట్టుంటే పక్కకి గెంటేసి మీకు అవసరమైందే చూడండి అమ్మా. ఓకేనమ్మా? ఇదిగో ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేస్తా. ఇది కైమా టైప్లో ఇప్పుడు మీకు చూపిస్తాను, పిండుతాను. అది ఫ్రిడ్జ్లో తీసాను, రాత్రే చేశాను పన్నీర్. అది మీకు ఇప్పుడు మాట్లాడుతూ చూపిస్తాను. అది మగ్గుతుంది కదా, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, మరి ఓపికగా చూడండి అమ్మా. పూర్తిగా మట్టి వీడియో చూస్తే మీకు అన్నీ చక్కగా అర్థమైపోతుంది అమ్మా. ఇదిగో మొత్తం నేను వడకట్టేసి తీసుకున్నాను. అంత ఎనపూసలాగా వచ్చేస్తుంది చూసావా. తరిపిగేది పాలు అంటారు వీటిని. ఇదిగో ప్యాకెట్ పాలకు బాగోదమ్మ, ఇది గేదె పాలు అయితే బాగుంటుంది. అదిగో
ఇదిగో మగ్గిపోయిందమ్మా. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ నా దగ్గర ఉంటుంది ఎప్పుడు కూడా. ఇదిగో డ్రీప్లో పెట్టుకున్నాను, బయట పెట్టుకున్నాం. ఈ రెండు ఇది ఇలా ఉన్నదా, ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఓకేనమ్మా. అదిగో ఇగో ఇవి చాలామంది అడిగారు నన్ను, గ్యాస్ కంపెనీ కాడ అమ్ముతారు, గ్యాస్ పొయ్యిలు అమ్మే కాడ కూడా అమ్ముతారు. ఇవి ఈ చిన్నవి ఎక్కడ దొరుకుతాయని అడిగారమ్మా. ఇగో ఎంతో ఒక 50 రూపాయలు ఉంటుంది ఇది. ఓకేనా. అదిగో ఇలా పెట్టుకోవడానికి, ఎందుకంటే ఈ గ్రానైట్ పగలకుండా, వేడి తగలకుండా. ఓకే. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. అలా ఉండల కింద ఎది చుట్టానంటే ఏపితే అంటుకుపోకుండా కైమేలోకి వచ్చేస్తుంది కదా. అమ్మ ఇదిగో గ్రేవీ. మనకి ఈ కూరకి ప్రాసెస్ ఏంటంటే ముఖ్యమైనది ఇది. ఓకేనమ్మా. అది కదా కొద్దిగా ఉంటుంది పని, మరి పని లేకుండా ఉండదు కదమ్మా. చాలా మంచిది వెళ్తా కూడాను. ఓకే. కొద్దిగా ఆయిల్ పడద్దమ్మా. క్లైమేట్ చల్లగా ఉంది కదా, వేడి నీళ్ళు కాసుకున్నాను. ఇది వేడి నీళ్ళు పోసుకున్నాం ఇందులో. పోతాను కదా ఇందులో. ఇప్పుడు నేను చెప్పింది అనమాట. మరి ఇందులో కూడా ఉడుకుద్ది కదా, అందుకని అలాగే వేపుకోవాలి, రోస్ట్గా వేపుకోకూడదు. అందులోనే ఇందులోనే మొత్తం టేస్ట్ మారిపోద్ది. అమ్మ ఇదిగో రండి బంగారు, ఇది ఉడుకుతూ ఉంటుంది. మీకు ప్రాసెస్ చెప్పేస్తాను, అర్థమవుతుందని ఇప్పుడు చెప్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు. ఓకేనమ్మా. కొద్దిగా జీరా పౌడరు, దాల్చిన చెక్క పౌడరు. అమ్మ ఇదిగో జీడిపప్పు పేస్టు, ఇదిగో కొత్తిమీర, అల్లం వెల్లి పేస్టు. ఓకేనా. మీదిగో పన్నీర్ ఉండలు చుట్టాను అనుకోకుండా, అందులో దింపేస్తాను, అప్పుడు కైమ అయిపోతుంది. ఓకేనా. అదిగో కరెక్ట్గా చూసుకోండి అన్నీ కూడా. ఒక్కొక్క స్పూన్ కాడికి, అంటే మీ మెటీరియల్ ఎంత ఉందో దాన్ని బట్టి మీకు వచ్చాయి తెలిసిపోద్ది. ఇది 1/2 కిలో ప్రాసెస్కి ఇదంతా ఇలాగా. అది మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటామే. కారం వేసుకుందాం, ఉప్పు వేసుకుందాం, ధనియాల పౌడర్ వేసుకుందాం, పసుపు, గరం మసాలా, జీరా పౌడరు, దాల్చిన చెక్క పౌడర్. అది మీకు అర్థం అవ్వడానికి ఇలా వేసాను. ఓకేనమ్మా. అది దీని ముందు నాన్ వెజ్ వేస్ట్ సూపర్. ఇప్పుడు మా పండుబాబు వస్తా సాయంత్రం పుల్కా తెచ్చుకుంటాడు. అది ఇప్పుడు నా టైం ఎంత అయింది, 2 అయింది. 2ంటికి చేస్తున్నాను ఇది మీకు. పండుబాబు క్యారేజీ పెట్టి పంపించేసి చారు పెట్టి ముద్దపప్పు వేసేసా పండుబాబుకి. ఎక్కువ కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నమ్మిదిగో, అంతే ఫ్లేవర్కి. మీకు ఇష్టం లేకపోతే వేసుకోక్కర్లేదు. ఓకేనమ్మా. అది కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇందాక వేసాను ఉల్లిపాయలు, ఇప్పుడు కూడా వేసాను కొంచెం. అది ఇప్పుడు వాటర్ పోసుకుందాం మనం. పన్నీరు కైమా కర్రీ. మీరు నాకు కామెంట్లో చెప్పాలి మరి వండుకున్నది. ఇప్పుడు చూసుకోవాలి, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకున్న తర్వాత మనం ఏదన్నా పడితే ఇప్పుడే వేసుకోవాలి. పన్నీర్ వెళ్ళకి వేసుకోకూడదు ఇంకా.
నాకైతే అన్నీ సరిపోయిరా. కారం కూడా సరిపోయింది. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఉండమ్మకు కొంచెం పోతాను వాటరు. ఈ గ్రేవీ ఉడకాలి కదా. ఓకే, కప్పున్నారా అందులో పోసాను కదా. ఓకేనమ్మా, ఒక ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా. ఓకేనమ్మా, ఇప్పుడు మనం ఇదిగో పన్నీర్ వేసుకుంటున్నాం. ఇలా వండేందుకు చుట్టేనంటే ఇప్పుడు మనం ఎలా కలుపుకునేటప్పుడు ఇడిపోద్ది ఇది. అమ్మా నేను వేయడం ఇలాగేస్తున్నాను అంతే. ఇది తరిపికేది పాలు మాట, బాగా అన్నీ ఎక్కువ ఉంది ఇందులో అంతే. కరిగిపోతుంది, నిలబడుద్ది. అది కాముట బ్రాహ్మలు ఇష్టపడే కూర ఇది. ఇప్పుడు మనం ఇదిగో క్రీమ్ కూడా వేసేసుకుంటున్నాం. జీడిపప్పు క్రీము. ఓకేనమ్మా, మనం ఏం కాదు, పక్కన సిమ్ములు అలా పెట్టేసి ఒక్క 10 నిమిషాలు ఉడితే సరిపోతుంది. ఓకేనమ్మా, ఇదిగో ఫస్టే మనం అలా వేసామనుకో క్రీమ్ లాగా అయిపోద్ది. ఇప్పుడు ఇది నిలబడి ఉంటుంది అన్నమాట. అదిగో మీకు నూనె పైకి వచ్చిందనుకో కూర రెడీ అయిపోయినట్టు. అది మనం వాటర్ పోసిన వాటర్ అంతా ఎగిరిపోయి మనం వేసుకున్న నూనె అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు తయారైనట్టు మనకు అదే అర్థం ఆడవాళ్ళకి. అమ్మా అది ఓకే, అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది అంతే. ఓకే, మూత పెట్టేస్తున్నా. ఓకేనమ్మా, అది అంతే. ఉప్పు కారం అన్ని గరం మసాలా సూపర్. ఇప్పుడు మనకి ఇది ఇలాగ 20 పులకాలకు వస్తుంది. ఓకే, తయారైపోయిందమ్మా. ఓకే బంగారం, మరి నచ్చితే చక్కగా ఇలా చేసుకుని కామెంట్లో తెలపండి. మీకు ఏం కావాలో సాయమ్మ మాకు ఇది కావాలని చెప్పి మీరు కామెంట్లో తెలిపితే తప్పకుండా ఒక ఆమె చెక్కలు చేయమంది, చేసి చూపిస్తాను. ఏమా చెక్కలు చేసి మీకు చూపిస్తాను. ఎందుకంటే మేము హౌస్ మారడంలో కొంచెం ఇబ్బంది అయిపోయి పెట్టలేదు. మీకు ఏం కావాలో అది నాకు కామెంట్లో తెలపండి, నేను పెడతాను. ఓకేనమ్మా. తర్వాత చింతకాయ యాపరా ఆంటీ అన్నారు. చింతకాయ ఏపి చూసి మీరు ఒకసారి ట్రై చేసి మళ్ళీ కామెంట్లో పెట్టండి. మా అమ్మగారు చింతకాయ పచ్చిది చేసేవారు, ఏపీది కూడా చేసేవారు. తర్వాత చింతకాయ ఆవురులో ఉడకబెట్టి మీకు పేస్ట్ తీసి చూపిస్తాను. చింతకాయ ముదిరిన తర్వాత వీడియో చేసి మీకు చూపిస్తాను. ఓకే బంగారం, ఓకేనమ్మా. చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎంతో ఆదరిస్తున్నారో మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉంటాను మీకు. మీరు నన్ను ఎంతో సొంత మనిషిలా చూసుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మంచి రెసిపీలతో ఇలాగే మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ. బాయ్ బాయ్.